నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్కులు GBLN చారుల్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. నక్షత్రాల గురించి చెప్తున్నారు. పుష్యమి నక్షత్రం అత్యంత శుభదాయకమైన నక్షత్రంగా పరిగణిస్తూ ఉంటారు. మరి పుష్యమి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, ఏమేం పరిహారాలు చేసుకోవాలి అనేది ఒక్కసారి మీ ద్వారా. శ్రీ గురుభ్యో నమః. పుష్యమి నక్షత్రం ఇది కూడా ఒక దైవానుగ్రహం చేత త్రేతాయుగంలో రాముని వారసుడిగా రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఒక అద్భుత చక్రవర్తి యొక్క కథాంశం. నక్షత్రం ఎవరైనా దానికి అందులో మనం వెళ్లే ముందు ఒకసారి ఆయన గురించి తెలియాలి కదా. ఈయనకి స్నేహితులు ఎక్కువ. సహజంగా మనకు పల్లెటూరులో భాష వాడదాం. ఇక్కడ అంటే మన పబ్లిక్కి అట్ట వెళ్తే అర్థమవుతుంది. ఏంట్రా మేమ్మ రాముణ్ణి అరణ్యానికి బొమ్మందటగా. అవునరా నిజమే, ఇప్పుడు తెలిసింది. అవును, ఇంతకీ మీ అమ్మకి బుద్ధి ఎలా పుట్టింది? ఆ మందరం వల్ల కాదా? అందరి వల్ల. పాపం ఆమెను ఎందుకంటావురా నువ్వు అని భరతుడు ఉండట. ఏంటే నీకు ఆమంటే అంత ప్రేమ కలుగుతుంది, నువ్వు రాజు అవుతున్నావనా? కాదురా, ఒక మహారాణి దగ్గర ఉండేటువంటి దాసి సేవకురాలు తన సేవ చేసేటువంటి వ్యక్తి ప్రమోషన్ కావాలని కోరుకుంటారు. పాపం పని చేసుకునే మనిషి. నేను కూడా రాజుగా రాణిగా యువరాణి గారికి నేను చెలికెత్తిగా ఉండాలని దాసి ఉండాలని కోరుకుంటుందరా. పాపం దాని ఆలోచన తప్పేం కాదు, కోరుకోవడం తప్పు కాదు, అనవసరంగా అనే అనమాకండి అన్నట్ట. ఓహో నువ్వు భలే చెప్పావు. మరి అయితే ముసలోడు తప్ప ఆ మెమ్మది వరవడిగిందంటగా. అదేముందిరా, ఆమె అవసరం ఆయనకు ఉంది, ఆయన అవసరం ఆమెకుంది. సహజంగా ఏ మగవాడైనా కూడాను భార్య అడిగినప్పుడు బొంగమూతి పెట్టి కూర్చున్నప్పుడు ఏంటే రోజు కిలకిలా నడిపి నువ్వు ఇప్పుడేంటో బొంగమూతి పెట్టి కూర్చున్నావు, ఏంటి నీ బాధ ఏంటి, నీకు వచ్చిన కష్టం ఏంటి అని అన్నీ అడుగుతారా? భర్తగా అది బాధ్యత. గరికిపాటి వారిలాగా భార్యతో రోజు అరగంట సేపు మాట్లాడితే మన కాపురాలు ఎట్టుంటాయిరా? కాదు. అందువల్ల ఆమె మీద కష్టంలో ఉన్నప్పుడు ఈయన పోయి నీకు ఏం కాని అడిగేటప్పుడు ఆమె అడిగింది, తప్పేముంది. కాబట్టి ఒక కొడుకుని రాజుని చేయాలనుకోవడంలో తప్పేముంది. కాబట్టి మీరు ఆమెని అనద్దు అన్నట్టు. నువ్వు చెప్పేది బాలేమందరా, సరే మా పని మనిషిని వద్దన్నావు, మీ నాయనే తప్పు కాదంటున్నావు. రాముడికైనా బుద్ధి ఉండక్కర్లే మీ వెనకన్నా. ఆయన చెప్పంగానే పోతాడు ఎగేసుకొని. తప్పు కదా ఇది. ఎందుకు ఆయన తిడతారు? తండ్రి మాట జవదాటని వాడు రాజ్యంలో కళంకం రాకూడదని, జ్యేష్ఠుడే తండ్రి మాటను జవదాటితే రేపు పొద్దున ఆయన మాటలు మేము ఎక్కడ వింటానరా? చచ్చి మా నాయన నువ్వు అనమ్మ కదా, మంచి పద్ధతి కాదంటే చాలేవా ఆయన చెప్పావు. కానీ పోనీ మీ వదినమ్మ ఉంది, ఆమెను ఆగచ్చుగా. ఏమైనా నువ్వు ఎందుకు వెళ్తావు? నువ్వు నాతో పాటు ఎందుకు పోవాలి? మనం పొమ్మంటే పోతామేంటి? ఇప్పుడు ప్రాపర్టీ తీసుకుని రా, బయటికి పోదాం, మన బతుకు మనం బతుకుతాం ఇప్పుడు అంటారా? ఆమె జాతకంలో ఆల్రెడీ కొంతకాలం పాటు విహారయాత్రకు పోవాలని ఎప్పుడో అడిగిందట రాముడిని. అది 20 రూపాయలు తీరుస్తున్నారు, మా వదినే అనమాకండి. అయితే ఎవరు అనాలరా? మేము ఇక్కడ కూర్చొని కోరికను కోరవడం మందదే తప్పు కాదు, వరం అడిగినట్టు మా కైకమ్మదే తప్పుది కాదు, ఇచ్చిన వరానికి సమాధానం చెప్పినటువంటి దశమా తప్పు కాదు, తండ్రి మాట కాదని చెప్పేసి రాముడిది కాదు. మరి తప్పు ఎవరిది? ఇప్పుడు చెప్పండి, తప్పు ఎవరిది? తప్పు ఎవరిది కాదు. ఎవరిది కాదు కదా. అప్పుడు చూతట ఏమీ లేదురా, మా అమ్మ కడుపున పుడతాను నేను తప్పు, నేను ఇంటికి రెండో వాడిని అవడం నా తప్పు, కాబట్టి ఈ తప్పంతా నాది అని
తన భుజాన వేసుకున్నటువంటి ఒక గొప్ప భరించిన వాడు భరతుడు. భరతుడు. ఉమ్. అటువంటి భరతుడి యొక్క నక్షత్రమే పుష్యమైన పుష్యమి నక్షత్రం. లక్ష్మణుడు కంటే కూడా అందమైన వాడు. అసలు సౌమిత్రి ఈయనకి పెట్టాలి. సౌమిత్రి బంగారు పోనికి వెళ్ళిన వాడిని ఇతనికి ఉంచాలి. కాబట్టి భరణీన ఈ పునర్వసు పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి జాతకుడు జీవితంలో ఎప్పుడైనా సరే సప్త సముద్రాల అవతల జీవన ఉపాధి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకి 1వ పాదానికి మాత్రం సామాన్య దోషం ఉంది. దానికి పరిహార మార్గాలు చేసుకోవాల్సిందే. 2వ పాదంలో గనక పగల పుడితే తండ్రికి, రాత్రి పుడితే తల్లికి దోషం. 3వ పాదానికి పగలు పుడితే తండ్రికి, రాత్రి పుడితే తల్లికి దోషం. 4వ పాదానికి సామాన్య దోషం. 1, 4 సామాన్య దోషం. 2, 3 పాదాలప్పుడు వాళ్ళ ఏఎంపిఎంను బట్టి దోషాలు ఉంటాయి. ఈ పునర్వసు నక్షత్ర జాతకులు ఓం కం హ్రీం పుష్యయై నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకోవడం మంచిది. జీవితంలో ఎప్పుడైనా మీకు అవకాశం వస్తే, ఎక్కడన్నా రాముని కళ్యాణం జరుగుతున్నా, ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లికైనా, సామూహిక వివాహాల్లో అయినా సరే ఒక చిన్నం బంగారం దానం చేసుకోవడం మంచిది. ఏదైనా దేవాలయంలో సీతామ్మవారికి సూత్రాలకి దానం చేయడం, బంగారం దానం చేయడం ఉత్తమోత్తమ దానం అని చెప్పచ్చు. ఈ దానం చేసుకుంటే రోజు నిద్ర లేచి ఓం కం హ్రీం పుష్యమి నక్షత్రయై నమః అనే పదం అక్కర్లేదు. జీవితంలో ఒక్కసారి ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి జాతకుల వివాహాలు ఆలస్యం అవుతాయి. పుష్యమికి పునర్వసుకు కూడా వాళ్ళు కొంత ఆలస్యం అవుతాయి. రామునికి వివాహం జరిగిందే పాపం సుమారు 11 సంవత్సరాలు పెళ్ళయింది ఆయనకి. అప్పటి కాలం ప్రకారం 110 ఏళ్లలో పెళ్ళయింది ఆయనకి. అప్పటి 11,000 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నారు. మహాభారత సంగ్రామంలో కృష్ణుడు రథసారథి ఏ వయసులో వచ్చాడు? 95 సంవత్సరాల వయసులో వచ్చాడు. 95 సంవత్సరాల వయసులో కృష్ణుడు రథసారథి చేశాడు. అప్పటికి అర్జునుడు 93 సంవత్సరాల వయసు. భీష్ముల వారు కురువృద్ధులైతే అప్పటికి పాపం చేశారు. నీకు కరెక్ట్ గా చూడండి, భీష్మాచార్యుడు కృష్ణుడి యొక్క దాన్ని లాగటానికి కళ్ళను లాగకుండా కరెక్ట్గా ఆ పట్టునట్టు మధ్య వేలికి, గోటికి, చర్మానికి మధ్య ఉండే విధంగా బాణం వేశాడు. అంత నేర్పది కట్టడి చేయడం కోసం. అది పుష్యమి నక్షత్రం రోజు జరిగింది. ఇక్కడ పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం 2 కూడా సైబల్టేనియస్గా ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకోవడానికి ఎక్కువ ఉంటే అన్నదమ్ముల మధ్య సఖ్యత ఎక్కువగా ఉంటుంది. సో వివాహాలు వస్తుంది కాబట్టి అలా వివాహాలు ఆలస్యం అవుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు సీతా అమ్మవారికి బంగారు సూత్రాలు దానం చేయడం మంచిది. అవి శాశ్వతంగా మెడలో ఉండే విధంగా చేయించండి. అట్లాగే ఈ పుష్యమి నక్షత్రం వారు విష్ణు సహస్రనామంలో మొదటి పాదం వారు 29, 2వ పాదం వారు 30, 3వ పాదం వారు 31. పుష్యమి నక్షత్ర జాతకులకి సప్త సముద్రాల అవతల కానీ, కేంద్ర ప్రభుత్వంలో మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానీ, మంచి విద్యా ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే పూర్తి స్థాయిలో సెల్ఫిష్గా ఉండే అవకాశం ఉంటుంది కలియుగం కాబట్టి. త్రేతాయుగంలో లేదు, కలియుగంలో సెల్ఫిష్గానే ఉంటారు అని చెప్పొచ్చు. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆశ్లేష నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి.